ఈ రోజు గోదావరి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? పాపము జాను అయితే వాళ్ళ ఇల్లు ఉంది కదా, సీల్ చేసి ఉన్నారు కదా, ఆ ఇంటి దగ్గరికి వచ్చేసి బాధపడతా ఉంటుంది. కాదు నాన్న, నువ్వు అయితే మాతోనే ఉంటానని చెప్పన్నావు, దుబాయ్కి వెళ్లకుండా ఇక్కడే ఉంటానని చెప్పన్నావు, మాట తప్పావు, నాకైతే చాలా కోపంగా ఉంది నాన్న. ఇప్పుడు నువ్వు అప్పు చేసావు అని చెప్పేసి సింహాద్రి అంకుల్ వాళ్ళు అంటున్నారు. అసలు నాకు ఏ దారి పాలుపోవట్లేదు, వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన కుదరడం లేదు. ఏదైనా దారి ఉంటే చూపించు నాన్న. ఇప్పుడు నాకు వాళ్ళని చూసుకో వీళ్ళని చూసుకో అనేసరికి బాధ్యతల గురించి చెప్తున్నావు అనుకున్నాను, కానీ మొత్తం బాధ్యతలు నేనే తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి నాకు తెలియలేదు నాన్న అని చెప్పేసి ఒక్కటే కూర్చొని ఆ ఇంటి దగ్గర కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. పాపమ్మ తను వచ్చేసి తను చూస్తే అయ్యో అనిపించింది. ఎందుకు అంటే అన్ని దారిలో మూసుకుపోతున్నాయి, అసలు కొంచెం కూడా క్లూ దొరకడం లేదు. అప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, కానీ అప్పు చేసినట్టు ఎలాంటి అప్పు చేయకుండా ఉండనట్టు ఎలాంటి ప్రూఫ్లు లేవు, ఏమీ లేవు. ఏం చేయాలో ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నలుగురు ముందర ఏడిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు కూడా ఏడుస్తారనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఒక్కటే కూర్చొని పాపము ఏడుస్తా ఉంది. ఇంకా కట్ చేస్తే మురళి వాళ్ళని చెప్పిస్తారు. మురళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అలకనంద స్నానం చేస్తూ ఉంటుంది అనమాట. ఆ బాత్రూమ్ కోసము స్నానాని కోసం ముగ్గురు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ బామ్మ, చిన్న చెల్లి, ఇంకొక చెల్లి, ముగ్గురు వెయిట్ చేస్తుంటారు. మురళి కూడా ఉండేసి అక్కడ వెయిట్ చేస్తుంటారు. కానీ అరగంట నుంచి అలకనంతా స్నానం చేసి బయటికి రాదనమాట. ఇంకా వాళ్ళ బామ్మ వచ్చేసి అమ్మాయి వచ్చిన తర్వాత నేను పోతానే స్నానానికి అనేసరికి ఇంకా వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఉండేసి మేము కూడా వెళ్ళాలి స్నానానికి అనేసరికి అలకనంద వచ్చేసి ఎంతసేపు నన్ను రమ్మని చెప్పకపోతే పక్కన బాత్రూమ్ ఉంది కదా చేయొచ్చు కదా అంటే దాంట్లో బొద్దింకులు ఉన్నాయి, మేము చేయము, మేము ఇక్కడ చేస్తాము, తొందరగా రా బయటికి అంటే ఇంకొక 15 నిమిషాలు నేను రాను అని చెప్పేసి అలాగనంతా బాత్రూమ్ నుంచి చెప్తుంది. ఇంకా బామ్మ వాళ్ళైతే సరే ఎలా అయినా సరే రంపిద్దాము అనేసి ఒక ప్లాన్ చేస్తారు. ఇదిగో నీకు ఫోన్ వస్తున్నది చూడు అనేసరికి ఎవరు చేస్తున్నారు, ఇంపార్టెంట్ అయిన వాళ్ళైతే మళ్ళీ చేయమని చెప్పు, ఇంకెవరైనా వేస్ట్ అయిన వాళ్ళైతే వెయిట్ చేయమని చెప్పు అనేసి అయితే చెప్తుంది. అట్ట కాదు బాగా కాల్ చేస్తున్నారు అని అయితే చెప్తారనమాట. అంతే గబ్బా గబ్బా బాత్రూమ్ నుంచి పరిగెత్తుకొని వచ్చేసరికి అక్కడ నీళ్లు ఉంటాయి, తట్టుకొని వాళ్ళ బావ మీద అయితే పడుతుంది అనమాట. వాళ్ళ బావ అయితే ఇలా పట్టుకుంటాడు ఆ అమ్మాయిని పడిపోకుండా. బాగుంది చూడ్డానికి. అంటే ఆ డైరెక్టర్ వాళ్ళిద్దరికి లవ్ అనేది పెడుతున్నారు, ఎందుకంటే రేపటి ఎపిసోడ్ లో కూడా ఇదే పెడుతున్నారు అనమాట. ఆ అమ్మాయికి ఫ్యాన్ గాలి వేస్తాడు, గాలి లేదు అనేసరికి ఫ్యాన్ పెడతాడు, ఇలా రావడము తలలు కొట్టుకుంటారు. రేపటి ఎపిసోడ్ లో కూడా ఇదే జరుగుతున్నది. అంటే ఆ అమ్మాయికి మురళికి లవ్ అనేది పెడుతున్నట్టు బాగుంది. వాళ్ళిద్దరు జంట చూడడానికి ఎక్కడో ఉన్న అమెరికాలో వాళ్ళ ఆస్తుల కోసం చూస్తున్నారు, కానీ దగ్గర ఉన్న బావ తనకి గాలి కావాలంటే ఫ్యాన్ పెట్టేసిపోతున్నారు, తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒక అమ్మాయికి అంతకంటే ఏం కావాలా? రేపు వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారనుకుంటా, ఆ బావ మరదలే పెళ్లి చేసుకుంటారనుకుంటా ఫ్యూచర్ లో, అదే జరగబోతుంది. అందుకే డైరెక్టర్ ఇలా వాళ్ళిద్దరి మధ్య లవ్ అనేది పెడుతున్నాడు. ఆ అమ్మాయి అట్లా తట్టుకొని పడంగానే ఇలా పట్టుకునేసరికి వాళ్ళు ఇంకా కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటా ఉంటారు. ఇదే దొరికింది సందనుకొని వాళ్ళ బామ్మ స్థానానికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా చెల్లెలు చెప్తుంది, అక్క ఫోన్ చేయలేదు, ఎవరు చేయలేదు, నిన్ను బాత్రూమ్ నుంచి బయటికి పంపించడానికే ఇలా మేము ప్లాన్ చేసాము అని చెప్పంటుంది. ఇంకా పట్టుకో ఉన్నాడు కదా, తనైతే వదిలేస్తాడు. అంటే వదిలేస్తాడు కింద పడితే వదిలేసిన తర్వాత సారీ అన్నందు అనేసరికి నువ్వే అక్కడ నీళ్లు పోస్తుంటావులే అని చెప్పేసి అంటుంది. ఇంకా మురళి వాళ్ళ అమ్మ వచ్చేసి నేను పట్టుకోవడానికి మళ్ళీ ఇక్కడ నీళ్లు కూడా పోయాలనా అనేసరికి నందు ఉండి నన్ను టచ్ చేయాలంటే రాసి పెట్టి ఉండాలా అనేసరికి ఇంకా మురళి వాళ్ళ అమ్మ ఉండేసి తెలుగులో రాసి ఉండాలా ఇంగ్లీష్ లో రాసి ఉండాలా అంటే ఏంటి వెటకారం చేస్తున్నావా అని అడుగుతుంది అలకనంద. కాదు ఇప్పుడు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు కదా, నాకు అట్లాగే అనిపిస్తా ఉందిలే అని చెప్పేసి సరే ఎందుకు పట్టుకున్నావురా వదిలేసి ఉండొచ్చు కదా అనేసరికి ఇంకా అలకనంద ఉండేసి ఇది మాట్లాడడం వేస్ట్ అనుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మురళి కూడా స్థానానికి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇకపోతే సామాన్లు కావాలి కదా, నిన్న తిండి కూడా పెట్టలా, కాకరకాయ కూర ఒక్కటి చేసింది కదా, సరే అని చెప్పేసి సామాన్లు మురళితో పనిచేసే వర్కర్ ఉన్నారు కదా, ఆయన ఇంకా ఆటోలో సామాన్లన్నీ తీసుకొస్తారు. ఇంచుమించు 10,000 అవుతుంది అనమాట బిల్లు. సామాన్లన్నీ తీసుకొచ్చిన తర్వాత దానికి కూడా వాళ్ళతో ఏంది ఇన్ని సామాన్లా, ఏమన్నా సందర్పణ ఏమన్నా చేస్తున్నారేమో అనుకున్నాము అనేసరికి కాదత్త ఇదంతా నెల రోజులకే సామాన్లు, గురుజాడ అప్పారావు గారు చెప్పినారు కదా తిండి తింటేనే మనుషులు అని చెప్పినారు కదా, ఏం చదువుకోలేదా నీకు అంత మాత్రం తెలీదా అని చెప్పి జాను అడుగుతుంది. ఇంకా గౌతమి వాళ్ళు కూడా నూడిల్స్ ఉన్నాయి తెలుసా నీకు అని చెప్పి అడుగుతారు. ఇంకా అలకనంద ఉంటే ఆమె అంత అప్డేట్ అవ్వలేదులే అనేసరికి ఈ అత్త సూటిపోటు మాటకి వీళ్ళు సమాధానం చెప్పేదానికి
కరెక్ట్ గానే సరిపోతుంది. ఇంక ఈ పక్క మధ్యలో ఈ మురళి అల్లాడుతున్నాడు. అటు ఆ అమ్మకి చెప్పలేక, ఇటు నందు వాళ్ళకి చెప్పలేక, వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోవద్దు అని చెప్పలేక మధ్యలో అయితే ఇతనే అల్లాడుతున్నాడు పాపము మురళి. ఇంకా నీకెందుకు మా, నువ్వు కామ్గా ఉండు, వాళ్ళ జోలికి నీకెందుకు అనేసి వాళ్ళ అమ్మకి చెప్తాడు. అలాగే నందుకు కూడా చెప్తాడు. నందు నువ్వు కూడా ఏంటి అని చెప్పనేసరికి సరే ఆ బిల్లు చూస్తాడు. చూసి ఏంటి 10,000 అయిందా జాను, ఇంత డబ్బులు ఎక్కడివి అంటే మేము బ్యాలెన్స్ అదే ఉండింది అకౌంట్లో అందుకే తీసాను అంటే, మినిమం బ్యాలెన్స్ 10,000 ఉండాలి కదా, ఎందుకు తీసావంటే అసలు డబ్బులే లేవు, ఇంకా ఏముందిలే అని చెప్పేసి తీసేసానులే అని చెప్పైతే అంటుంది. అప్పుడు సడన్ గా ఒక ఐడియా వస్తుంది చూసారా, ఐడియా ఒక చిన్న బిల్లు దగ్గర నుంచి ఐడియా వచ్చింది. అదే వాళ్ళ నాన్న ఆ మనసులో దూరి ఐడియా ఇప్పించారని దానికి అనుకోవాలి. ఎందుకంటే ఏడ్చింది కదా, నాకు ఏదైనా దారి చూపించు నాన్న, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏడ్చింది కదా, అంటే ఈ దారి ఇలా చూపించారనమాట. ఆ బిల్లు చూసి అరే 10,000కే ఇంత బిల్లు ఇచ్చినప్పుడు నాన్న సింహాద్రికి ఆ తోట కొనడానికి లక్షలు ఇచ్చి ఉంటారు కదా, దానికి బిల్ అనేది ఉంటుంది కదా అనేసి అప్పుడు ఐడియా వస్తుంది అనమాట జానీకి. అమ్మ ఈ సామాన్లన్నీ లోపల పెట్టు, ఎగ్స్ ఉన్నాయి, చిన్న పాపకి ఉడకబెట్టి పెట్టు అని చెప్పేసి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్తుంది. కాఫీ తాగేసి పోమ్మా అని చెప్పి జాను వాళ్ళ అమ్మ అడిగితే వద్దులే అమ్మ నాకు ఇప్పుడే వస్తాను పని ఉందని చెప్పేసి అయితే వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ సింహాద్రిని చెప్పిస్తారు. సింహాద్రి వాళ్ళ వైఫ్ కి తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తెచ్చు అనేసరికి జానుయే కాఫీ ఇస్తుంది. చూడు మనిషి కాఫీ తాత ఏంటి కాఫీ వేరే టేస్ట్ గా ఉన్నట్టున్నాయని చూసరికి జాను ఒక్క క్షణం ఉలికి పడతాడు. ఆయన ఉలికిపడి నువ్వు అమ్మా ఎప్పుడు వచ్చావమ్మా అనేసరికి నేనే వచ్చాను, నువ్వెందుకు కాఫీ పెట్టావు అని చెప్పి అనేసరికి ఇంకా సింహాద్రి వాళ్ళ వైఫ్ వచ్చి తన్ని నేనే పెడతానని చెప్పింది, పెట్టమని చెప్పాను కాఫీ అనేసి ఆవిడ కూడా అంటుంది. అనేసరికి అదంతా సరే అంకుల్ మీరెందుకు నన్ను చూసి ఉలికి పడ్డారు అని చెప్పి జాను అడిగితే అదేమీ లేదమ్మా, వచ్చావు అని కొంచెం థ్రిల్ అంతే, ఇంకేమీ లేదు అని చెప్పని అంటాడు. అది సరేగానే అంకుల్ మీరు ఇదిగోండి బిల్లు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసరికి ఏంటంటే ఇది కిరాణా సామాన్ల బిల్లు అనేసరికి ఏమ్మా నన్ను కట్టమంటావా అంటే కాదు అంకుల్, ఇంత సామాన్లు తీసుకుంటే 10,000కే అంత బిల్లు ఇచ్చిన వాళ్ళు మీరు తోట కొనడానికి డబ్బులు ఇచ్చి ఉంటారు కదా, డాక్యుమెంట్స్ మీద సైన్లు ఉంటాయి కదా, లేకపోతే ఏదైనా రాసి పెట్టి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి, ఆ పేపర్స్ ఇవ్వండి అంకుల్ అనేసరికి అవే ఆనికి కొద్దిసేపు ఆలోచనలు పడి అవేమీ లేవమ్మా అని చెప్పేసరికి లేకపోవడం ఏంటి అంకుల్, అంత లక్షలు డబ్బులు ఇచ్చినప్పుడు ఉంటాయి కదా అంటే దానికి కారణం మీ నాన్ననమ్మా, కొంత డబ్బులు ఇచ్చినందుకు ఏమీ అవసరం లేదు, మన మీద నమ్మకం ఉండాలి అని చెప్పనన్నారు. దుబాయ్ నుంచి రాగానే రిజిస్ట్రేషన్ చేసుకుందాము అన్నారు, దానికి కారణం నేను కూడా ఒక కారణము, ఎందుకంటే ప్రూఫ్లు ఏమి ఇవ్వలేదు, సారీ అమ్మా అంటే సారీలు క్షమాపణలు అది తర్వాత విషయం అంకుల్, ఇప్పుడు అది కాదు సమస్య, మీరు డబ్బులు ఇచ్చారు కదా ఆయనకి, ప్రూఫ్ లేదు, ఓకే రండి గొడవ పెట్టుకుందాం, రండి డబ్బులు ఇచ్చింది మీరే కదా, రండి పోదాం అడగదాం రండి రామారావు అని ఇంటికి అంటే నేను పెద్ద మనిషినమ్మా, నాకు ఊర్లో పరువు అనేది ఉంది, నేను ఇలా రానమ్మా, నువ్వు కూడా ఆడపిల్లలు కదా నువ్వు కూడా పోవద్దమ్మా అనేసరికి ప్రూఫ్ లేవంటారు. ఆయన రమ్మంటే రానని చెప్తాడు, ఆయన మాట్లాడే మాటకి సంబంధం లేదు, చేసే పనులకు సంబంధం లేదు, ఆ పిల్లకి పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. ఇట్ట కాదు నేనే తేల్చుకుంటాను, ఎట్టని సరే తోట విషయం అయితే తేల్చుకుంటాను నేనని చెప్పేసి ఆయనకి ఛాలెంజ్ చేసి మరి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు డైరెక్టర్ వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తున్నారనమాట. అలకనందని మురళిని తల గుద్దుకోవడము, ఇంట్లో గాలి లేదు అంటే ఫ్యాన్ పెట్టడము, అది రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాగుంది ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రము చాలా బాగా నచ్చింది నాకు. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.